ప్రైజ్ ద లార్డ్. క్రీస్తునందు ప్రియమైన స్నేహితులారా, మనము మంచి కార్యాలు చేయాలని ఇష్టపడతాం. క్రీస్తు ప్రేమను చూపించాలని ప్రయాసపడతాం. అయితే మొదట ఎక్కడ మంచి కార్యము చేయాలి, ఎలాంటి పనులు చేస్తే మంచి కార్యం అనిపించుకుంటుంది? క్రీస్తు ప్రభువారు ఈ మాట చెప్తూ ఉన్నారు. మార్కు సువార్త 14వ అధ్యాయము 6-7 వచనాలు. ఈమె నా ఎడల మంచి కార్యము చేసెను, బీదలు ఎల్లప్పుడూ మీతోనే ఉన్నారు, మీకిష్టమైనప్పుడెల్లా వారికి మేలు చేయవచ్చును, నేను ఎల్లప్పుడూ మీతో ఉండను. విన్నారు కదా ప్రియమైన స్నేహితులారా, యేసుక్రీస్తు ప్రభువును బట్టి మనము మంచి కార్యములు చేయాలి. అలాగే ప్రభు చెప్తున్న విషయం ఏంటంటే, ఎల్లప్పుడూ మనతో ఉండని వారి పట్ల మనము ఎక్కువగా మంచి కార్యములు త్వరపడి చేయాలని ప్రభు చెప్తా ఉన్నాడు. ఉదాహరణకు తీసుకుంటే, వృద్ధులకు మనము మంచి కార్యము చేయాలి. ఎందుకంటే వారి జీవితంలో అవసాన దశలో ఉన్నారు, చివరి చరమాంకంలో ఉన్నప్పుడు వారి పట్ల మనము మంచి కార్యములు చేసేవారముగా ఉండాలి. ఎందుకంటే యవనస్తులు, బీదలు ఎప్పుడు మనతో ఉంటారు, కానీ వృద్ధులు ఎప్పుడు మనల్ని విడిచి వెళతారో తెలియదు. కాబట్టి వృద్ధుల పట్ల మంచి కార్యము చేయాలని మనము నేర్చుకోవాలి. వారిని అసహించుకోకూడదు, వారిని చీదరించుకోకూడదు. వారిని ప్రేమించి వారు మనతో ఉన్నన్ని దినాలు వారికి మంచి కార్యాలు చేయాలనే తపన కలిగి వారి పట్ల స్నేహభావం చూపించి మంచి కార్యములు వారికి చేయాలి. అప్పుడు దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు. అందుకే దేవుడు అంటా ఉన్నాడు, ఈమె నా ఎడల మంచి కార్యము చేసెను. మనము చేసే ప్రతిదీ మంచి కార్యము అనుకోవచ్చు, కానీ ఎవరు మన దగ్గర నుంచి త్వరగా దూరం అయిపోతారో వారి పట్ల మనము మంచి కార్యము చేయడానికి ఇష్టపడాలి. తర్వాత వారు దూరమైనాక, అయ్యో నేను వారికి ఫలానాది చేయాలనుకున్నాను, చేయలేకపోయాననే బాధపడడం కన్నా వారు మనల్ని విడువక ముందే వారి పట్ల మంచి కార్యము చేయాలి. ప్రత్యేకించి వృద్ధులను మనం జ్ఞాపకం చేసుకొని వారికి సహాయం చేస్తూ, వారి పట్ల వారికున్న ప్రతి అవసరతను తీరుస్తూ, వారి పట్ల ప్రేమను చూపిస్తూ ఉంటే వారు మనల్ని విడిచే లోపే మనము వారిని ఆదరించిన వారమవుతాం, మంచి కార్యము చేసిన వారమవుతాం. కాబట్టి ఇలాంటి కార్యాలు చేయడానికి మనము పూనుకుందాం, ప్రభు ప్రేమను ప్రకటిద్దాం. దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.